హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త కేటీఆర్ అరెస్ట్. అసలు జరిగిన విషయం ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకుండా డైలీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదానీ రేవంత్ దోస్తీపై నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టీషర్ట్లపై ప్రింట్ వేసుకున్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీలోకి బయలుదేరాను గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీషర్ట్ ఉంటే అసెంబ్లీలోకి అనుమతించమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిపారు. టీఆర్ఎస్ ఉంటే వారు ధరించిన టీషర్ట్స్ ఉంటే కనుక వారిని అసెంబ్లీలోకి అనుమతించమని పోలీసులు అయితే తెలపడం అయితే జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొదట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత ఒకరిగా కేటీఆర్ సహా అందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒక్కొక్కరిగా అందరినైతే పోలీస్ స్టేషన్లో అయితే వేయడం అయితే జరిగింది, కేటీఆర్తో సహా. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపాదిక పార్టీ లీడర్ లేకుండానే ప్రారంభం అని చెప్పేసి. సో ఇదండి న్యూస్. ఇలా కేటీఆర్ గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే గైస్. సో మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.